ఎవరిని గెలిగినా ఎప్పుడు గెలిగినా అడిగేటటువంటి ఒకే ఒక్క క్వశ్చన్ సలార్ 2 షూటింగ్ ఎప్పుడు అనేటటువంటిది. దానికి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ప్రశాంత్ నీల్ గారు చేసేటటువంటి పని ఎంత స్పీడ్ గా ఉందంటే ఆయన చూసిన మట్టికి ఖచ్చితంగా ముచ్చటేస్తుంది అనమాట. ఆయన ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్ పార్ట్ 1 తో రాలేదు కాబట్టి పార్ట్ 2 లో దానికి మించినటువంటి రిజల్ట్ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం నీల్ గారు చేస్తుండు అనేటటువంటిది క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది అనమాట. సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ మేలోనే స్టార్ట్ కాబోతుంది. ఈ మే ఎండింగ్ కల్లా సినిమాకి సంబంధించిన పూజ కూడా జరిగింది. కాస్ట్ కూడా వెతికారనమాట. ఆల్రెడీ సలార్ కోసం వేసినటువంటి సెట్స్ అంతే ఫ్రెష్ గా ఉన్నాయి. దాంట్లోనే షూటింగ్ మొదలు పెడతామని చెప్పి నీల్ గారు రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఈ షూటింగ్ లో గాను మన వరద రాజం అన్నారు, అంటే పృథ్వీరాజ్ గారు అండ్ కియారాని తీసుకున్నారంట, ఇంకా వేరే వేరే కాస్ట్ తీసుకున్నారంట, ఇంకా చాలా మంది వచ్చేటటువంటి అవకాశం ఉందన్నమాట. సో ప్రభాస్ మట్టికి జూలై స్టార్టింగ్ లో వచ్చి నటించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా చెప్పి మూవీని చేపట్టేటువంటి ప్రయత్నం. ఆల్రెడీ ఈ ప్రభాస్ చిన్నప్పుడు క్యారెక్టర్లు మన వరద చిన్నప్పుడు క్యారెక్టర్ చేసిన వాళ్ళు సెట్స్ కూడా వెళ్ళిపోయారు అంటే అక్కడ తనకు సంబంధించినటువంటి షూటింగ్ కూడా జరుగుతుందంట, ట్రైనింగ్ కూడా వాళ్ళు తీసుకుంటారంట. సో మాక్సిమం అన్ని బాగుంటే ఈ మే ఎండింగ్ కల్లా సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. నేను స్టార్ట్ అయితే అని అనుకున్నా కానీ ఎంత స్పీడ్ గా స్టార్ట్ అయితే అని చెప్పి అసలే అనుకోలేదు. ఎందుకంటే ఇప్పుడు నైజాంలో ఉండొచ్చు, తెలంగాణ హైదరాబాద్ లో ఉండొచ్చు, మన ఏరియాలో ఉండొచ్చు, సలార్ ఏదైతే ఉందో మంచి హిట్ అయితే కొట్టిందనమాట, మంచి రిజల్ట్ అయితే తీసుకొచ్చింది. కానీ బయట చూసుకున్నట్లయితే కొద్దిగా డిస్ట్రిబ్యూటర్లు లాస్ అయ్యారండి, బయట చూసుకున్నట్లయితే కొద్దిగా కలెక్షన్స్ తక్కువగా వచ్చిందని చెప్పి వార్తలు అనమాట. సో సలార్ తో ఎవరైతే డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోయారో వాళ్ళకి ఈ సలార్ పార్ట్ వచ్చి వాళ్ళని కవర్ చేసేటటువంటి ప్రయత్నం నీల్ గారు చేస్తుందని చెప్పి బయట ఇంకా గట్టి వార్తలు అనమాట. వాళ్ళేమి మన డైరెక్టర్స్ లాగా, మన ప్రొడ్యూసర్ లాగా, మన డిస్ట్రిబ్యూటర్ లాగా ఉండరు. నీకు నష్టం వచ్చింది కదా, నువ్వు కొనుక్కున్నావు కదా, నీ సౌండ్ నువ్వు చావని చెప్పి మన హీరోల లాగా అక్కడ వదిలేయడానికి ఉంది ప్రభాస్ కదనమాట. అందుకే సలార్ 2 త్వరగా షూటింగ్ తీయాలి, ఎవరికైతే నష్టం వచ్చిందో ఆ నష్టాలన్నీ కూడా ఫిల్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో సలార్ 2 కు సంబంధించిన షూటింగ్ మీరు త్వరగా స్టార్ట్ చేయండి అని చెప్పి నీల్ గారికి ఇంటిమేషన్ ఇవ్వడంతో ఆయన త్వరగా స్క్రిప్ట్ రైటింగ్ కంప్లీట్ చేసి త్వరగా షూటింగ్ అయితే స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనమాట. దీనికైతే మనం మెచ్చుకోవాలన్నమాట. మరి దీని ప్రూఫ్స్ ఏంటి బ్రో అంటే మన రీసెంట్ గా మన సినిమా వాళ్ళందరూ కలిసి ఒక చిన్న మీటింగ్ లో పాల్గొన్నారనమాట. సో సినిమా ఇండస్ట్రీ ఏదైతే ఉందో కష్టాల్లో ఉంది, చిన్న ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళందరినీ ఆదుకునేటటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. సో అక్కడున్న ఎవ్వరు కూడా ఇవ్వనంత డొనేషన్ ప్రభాస్ అని అయితే దాదాపు 30 లక్షలు మారుతి గారి చేత ఇప్పించడం జరిగింది అనమాట. ఆయన అక్కడికి వచ్చి బిల్డప్ కొట్టొచ్చు, నేను ఈ విధంగా మూవీ ఇండస్ట్రీకి అయ్యుండొచ్చు, మూవీ పరిశ్రమకి అయ్యుండొచ్చు, ఈ విధంగా డబ్బులు ఇస్తున్నాను చెప్పి ఇచ్చేయచ్చు. కానీ మనం చేసేటటువంటి దాంట్లో మంచి కనపడాలి, మనిషి కనపడాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఫామ్లతో అయితే అనర్గళంగా ఇచ్చేసింది అనమాట. దీనికైతే మెచ్చుకోవాలి. సో సలార్ పార్ట్ 1 తో నష్టపోయినటువంటి డిస్ట్రిబ్యూటర్ల కోసం మళ్ళీ సలార్ పార్ట్ 2 ఏదైతే ఉందో దీన్ని త్వరగా స్టార్ట్ చేసేటటువంటి ప్రయత్నం మూవీ టీం చేస్తుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏమైంది అనేటటువంటిది చూడాలన్నమాట. సో పార్ట్ 1 లో ఉన్నటువంటి కొన్ని పార్ట్ 2 లో ఉంటాయా ఉండవా అనేటటువంటిది చూడాలన్నమాట. ఇప్పుడు శృతి హాసన్ గారిని పక్కన పెట్టి ఇంకో హీరోయిన్ తీసుకున్నారంట, మరి తను ఉంటుందా ఉండదా అనేటటువంటిది చూడాలి. ఇంకా హైరీ క్యాస్ట్ కోసం ఇప్పుడు దాకా వరద ఉన్నాడు అనమాట. వరదాన్ని సలార్ ఎదిరించబోతున్నారు. వాళ్ళ మధ్య జరిగేటటువంటి సంఘర్షణలు ఏంటి, ఆ కాన్సార్ లో జరిగినటువంటి చిక్కుముళ్ళు ఏంటి, జగపతి బాబుని ఎలా చంపేశారు అనేటటువంటిది ఆల్రెడీ పార్ట్ 2 కు సంబంధించిన కొన్ని క్లిప్స్ వాళ్ళు ఆల్రెడీ షూటింగ్ కంప్లీట్ చేశారని చెప్పి జగపతి బాబు చెప్పింది అనమాట. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది పార్ట్ 2 లో ఖచ్చితంగా ఇంకేదో వెయిట్ చేయాల్సి ఉంటుంది, ఇంకేదో పెద్ద కాస్ట్ లేకపోతుంది అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇందులో మిస్ అయినన్ని కూడా అందులో మిస్ కాకుండా బీజిఎం, ఆ సాంగ్స్, ఎలివేషన్ లో ఇంకా బీభత్సంగా పడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. సో ఎక్స్పెక్టేషన్స్ ఎవరికైనా సరే తక్కువ ఉంచుకోండి, తక్కువ ఉన్నప్పుడే సినిమా అయితే జయ్యం లేస్తుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే కల్కి సినిమా రిలీజ్ అవుతుంది ఇంకొన్ని రోజుల్లో. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమంటే రాజాసాబ్ సినిమా ఉంది, రాజాసాబ్ అయిపోయిన వెంటనే సలార్ 2 రిలీజ్ అవుతుందంటే సలార్ 2 అయిన తర్వాత స్పిరిట్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి బయట నడుస్తున్నటువంటి వార్తలు అనమాట. ఏది జరిగింది అనేటటువంటిది చూడాలి ఫ్రెండ్స్. ఏది రిలీజ్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ అయితే ప్రభాస్ అన్న సంవత్సరానికి 2 సినిమాలు ఇస్తాను, 2 సినిమాలు అక్కర్లేదన్నా ఒక్కడంటే ఒక్కడిది, కానీ ఇండస్ట్రీ పగిలిపోవాలి, ఊగిపోవాలని చెప్పి గుర్తుపెట్టుకొని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. సో దీని మీద మీ కామెంట్ డెఫినెట్ కింద తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వందే మాత్రం చేసి నమస్కారం.